Yeah, good morning, guys. Good morning, sir. Yeah, good morning. Very good morning. Yeah. So today, payroll like enter అవుతున్నాం అంటే payroll. What is the meaning of payroll? Payroll అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? పేరోల్ అంటే ఏంటి? పేరోల్ ని ఎందుకు యూజ్ చేస్తాం? సాలరీస్ ప్రాసెస్ చేయడం. సాలరీస్ మెయింటైన్ చేయడానికి పేరోల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక కంపెనీలో మనం పని చేస్తున్నాము అంటే, ఈ కంపెనీ వాళ్ళు మనకు సాలరీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. పే స్లిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు వర్క్ చేసే ప్లేస్‌లో ఎంప్లాయీస్ యొక్క సాలరీస్‌ని టాలీలో మెయింటైన్ చేస్తే, వాటిని ఎలా మెయింటైన్ చేయాలి? అది కాన్సెప్ట్. ఇప్పుడు బేసిక్ సాలరీ ఒకటుంటుంది. ఆ బేసిక్ సాలరీకి హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, డియర్‌నెస్ అలవెన్స్ ఇవన్నీ 1%, 2%, 3% అలా యాడ్ చేస్తే, నీ యొక్క బేసిక్ సాలరీ 20,000 ఉందనుకోండి. దానికి హౌస్ రెంట్ అలవెన్స్ ఒక 2%, కన్వెన్స్ ఆర్ ట్రావెలింగ్ ఒకటే ఒక 2%, మెడికల్ అలవెన్స్ ఒక 3%, డియర్‌నెస్ అలవెన్స్ ఒక 2%. ఈ 20,000కి ఈ పర్సెంటేజ్‌లన్నీ యాడ్ చేస్తే, నీ సాలరీ 30,000 అవుతుంది. గ్రాస్ సాలరీ. ఆ గ్రాస్ సాలరీ మీద పీఎఫ్, ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అవి ఒక 2%, అవి 2% కట్ అవుతే బై హ్యాండ్‌కి నెట్ సాలరీ 25,000 వస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా అనేదే టుడే పేరోల్‌లో మనం టాలీ ప్రైమ్ 6.0లో డిస్కస్ చేస్తాం. సో, వీటన్నిటికి పే హెడ్స్ ఎలా క్రియేట్ చేయాలి? టాక్సెస్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. ఈ యూనిట్స్ ఎలా క్రియేట్ చేయాలి? టైమింగ్స్ ఇవన్నీ చూద్దాం. చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. 1, 2 సార్లు వీడియో చూడాలి. సో, పేజ్ నంబర్ 109 టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రతి కంపెనీలో డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి కామన్‌గా. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, ఆర్&డి, ఓకే, ఫైనాన్స్. మిగతావన్నీ మనకు నో నీడ్. మెయింటైన్ అకౌంట్స్, మెయింటైన్ పేరోల్, ఎనేబుల్ పేరోల్ స్ట్రక్చర్, అదర్స్. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, అదర్స్ అయితే అదర్స్. ప్రతి కంపెనీలో కూడా కంపెనీ కోడ్‌లు ఉంటాయమ్మా. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఉంటారు. ఇప్పుడు టాటా అనేది ఒక కంపెనీ. దాంట్లో గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఓకే. టాటా టెలికామ్, టాటా సాల్ట్, టాటా మోటార్స్, టాటా స్టీల్స్ అలా. ఓకే. క్రియేట్ ఎంప్లాయీ గ్రూప్. సో, ఫస్ట్ కంపెనీలో డిపార్ట్‌మెంట్స్ ఏమున్నాయి? సేల్స్, ఫైనాన్స్ ఇవి డిపార్ట్‌మెంట్స్. స్కిల్ తర్వాత ఎంప్లాయీ. సో, ఇవన్నీ ఫీచర్స్ మీకు కనిపించవు. F2లో నోలో ఉంటాయి. ఇలా. అవన్నీ బయటికి రావాలంటే F2లోకి వెళ్లి యెస్ పెట్టాలి. అప్పుడు బయటకొస్తాయి. పేజెస్ బాగా తిప్పాలి. ఎంప్లాయీస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఇక రోహిత్, ప్రీతి, శర్మ, రమేష్. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, ఆర్&డి, సేల్స్, ఫైనాన్స్. వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా ఉంది. ఒకరిది ఎగ్జాంపుల్ ఇచ్చుంటారు.
దాన్ని బట్టి మిగతావి రియల్ టైమ్‌లో చేసుకోవాలి. ఇక్కడ ఉంటాయి డిపార్ట్మెంట్స్ అడ్మినిస్ట్రేటివ్. ఎంప్లాయీ నంబర్ 4969. మేనేజర్. డేట్ ఆఫ్ బర్త్. ఫాదర్స్ నేమ్. మదర్ నేమ్. అడ్రస్. మొబైల్ నంబర్ ఇచ్చుకోండి ఏదైనా డూప్లికేట్. బ్యాంక్ డీటెయిల్స్. ఐఎఫ్ఎస్ కోడ్. రియల్ టైమ్‌లో మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, యూఏఎన్ నంబర్, పీఎఫ్ నంబర్ ఇవన్నీ మీకు రియల్ టైమ్‌లో ఏవైతే ఉంటాయో మీ కాంట్రాక్ట్ డీటెయిల్స్, పాస్‌పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చుకోవాలి. కంట్రోల్ ఏ సేవ్. ఇలా మీరు రియల్ టైమ్‌లో డీటెయిల్స్ అనేది ఒక ఎంప్లాయీ కంపెనీలో జాయిన్ అవుతే టాలీలో మెయింటైన్ చేస్తే డేటా ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, శర్మ, సేల్స్, రమేష్, హేమంత్. ఇలా ఎంప్లాయీస్‌ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత యూనిట్స్. సో, ఎవరు అవర్స్‌లో పనిచేస్తున్నారు, ఎవరు మినిట్స్‌లో పనిచేస్తున్నారు. ప్లస్ అవర్, ఎంఐఎన్ఎస్, మినిట్స్, కాంపౌండ్ అవర్స్ ఆఫ్ 60 మినిట్స్. అటెండెన్స్. ఎవరెవరు ఎన్ని రోజులొచ్చారు. ప్రెజెంటా, అబ్సెంటా, ఓవర్ టైమ్. అటెండెన్స్, లీవ్ విత్ పే, అబ్సెంట్, లీవ్ వితౌట్ పే, ఓవర్ టైమ్. ప్రొడక్షన్ అవర్స్ ఆఫ్ 60 మినిట్స్. తర్వాత పే హెడ్స్. సో, బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వెయన్స్, ఓవర్ టైమ్ పే, వేరియబుల్ పే. ఫోటోస్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటాను. బేసిక్ పే. ఇది ఎంప్లాయీకి ఎర్నింగ్, కంపెనీకి. సో 1 ఇయర్ వరకు సాలరీస్ పెంచారు కాబట్టి ఫిక్స్డ్. కంపెనీకి ఇది ఎక్స్‌పెన్స్. ఏ క్యాలిక్యులేషన్ టైప్ మీద ఇస్తారో ఆన్ అటెండెన్స్ మీద ఇస్తారు. ప్రెజెంట్ డేస్ ఎన్ని రోజులొచ్చారు, నైట్ డ్యూటీసా, డే డ్యూటీసా, ఒక మంత్స్ ఫీజా, వీక్ ఫీజా, మంత్స్ వైస్. సో, ఈ క్యాలెండర్ ఇయర్ ఇండియా ఫైనాన్స్ రేట్ ఫాలో అవుతున్నారా? వేరే ఫైనాన్స్ రేట్ ఫాలో అవుతున్నారా? ప్రెజెంట్ నెలకి ఎన్ని రోజులొస్తే అన్ని రోజులకే ఇస్తున్నారా? 26 డేస్. తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్.
యాజ్ కంప్యూటర్ వరల్డ్. తర్వాత కన్వేయన్స్. ఫ్లాట్ రేట్. ఎందుకంటే పనిచేసే వాళ్ళందరికీ ఒకే పర్సంటేజ్ ఉండవు. మేనేజర్‌కి ఒకలా ఉంటాయి. ఎంప్లాయీస్‌కి ఒకలా ఉంటాయి. ఒకే పర్సంటేజ్ అన్నీ మారుతూ ఉంటాయి. ఓవర్ టైమ్‌గా. ఆన్ ప్రొడక్షన్. యాజ్ యూజర్ డిఫరెంట్. సో, బేసిక్ సాలరీకి ఇవన్నీ యాడ్ చేస్తే నెక్స్ట్ పీఎఫ్, ఈఎస్ఐ, సోషల్ టాక్స్. ఎంప్లాయీ స్టాచ్యూటరీ డిడక్షన్స్, ఎంప్లాయీ పీఎఫ్, కరెంట్ లయబిలిటీస్, స్పెసిఫైడ్ ఫార్ములా. 2500 నీ సాలరీ అయితే పర్సెంటేజ్ ప్రకారంగా 12%, వాల్యూ 780. నెక్స్ట్ ఈఎస్ఐ. 1.75%. Employee statutory deductions, employee state insurance, current liabilities, unspecified formula, basic pay, occidental events, conveyance, overtime. Next, professional tax. Current earning totals. ఈ salary 5,000 అయితే వాల్యూ 0. 5 నుంచి 8,000 మధ్యలో ఉంటే వాల్యూ వచ్చేసి 60. 8 నుంచి 10 మధ్యలో ఉంటే 1,000 నుంచి 1,500 అయితే 15,000 అయితే వాల్యూ 150. అదే మించి పైన ఎంత ఉన్నా కూడా వాల్యూ వచ్చేసి 200. ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్. తర్వాత గ్రాడ్యుటీ. ఒకే కంపెనీలో 10 సంవత్సరాలు పనిచేస్తే నీకు 15 రోజుల జీతం ఎక్స్ట్రా ఇస్తారు. 60 మంత్స్ అంటే 5 ఇయర్స్. అంతకు మించి ఎక్కువ ఉంటే 15 డేస్ టైం. 120 మంత్స్ అంటే 10 ఇయర్స్. తర్వాత సాలరీస్ డిఫైన్ చేయాలి. ఎస్కేప్, ఎస్కేప్, ఆల్టర్, డిఫైన్ సాలరీ. ఆల్రెడీ సేల్స్ ప్రైమరీ స్టార్టింగ్ డిపార్ట్మెంట్ చేసి ఉంటాం కదా, అవి వీడికి వచ్చి ఉంటాయి. ఒకటి ప్రైమరీ తీసుకొని సెటప్ చేసుకోవాలి. ఆర్డర్, ఆర్డర్ని సెటప్ చేసుకోవాలి.
దీన్ని అన్నిటికీ కాపీ చేయాలి. రోహిత్ రాయ్, కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్. ఓకే, రోహిత్ రాయ్ శాలరీ ఎంత ఉంది ఇక్కడ? 7,000 ఉంది. కన్వీనియన్స్ ఎంత ఉంది? 500 ఉంది. తర్వాత 40. కంట్రోల్ ఏ సేవ్. రిమైనింగ్ వాళ్ళకి రితి. బేసిక్ పే 12,000. పర్సనల్ హౌస్ రెంట్ అలవెన్స్ దగ్గర వెళ్ళలేదు. F12 వెళ్ళి వేసి పెట్టాలి. 40%. తర్వాత శర్మ 2,000, 20,000, 3%, 2,500. తర్వాత రమేష్ 18,000, 20%, 1,150. తర్వాత వోచర్స్ లోకి రావాలి. అటెండెన్స్ వేయాలి. వోచర్స్, అదర్ వోచర్స్, అటెండెన్స్, డేట్ 31/5, 5th మంత్ తీసుకుంటాను. ఆటోఫిల్, ప్రజెంట్ డేస్. ప్రీతి 18 days వచ్చింది. రమేష్ 22 days. రోహిత్ రాయ్ 26 days. శర్మ 20 days. మళ్ళీ ఆటోఫిల్, ఓవర్ టైం, రోహిత్ రాయ్ 720 minutes. శర్మ 60 minutes. అటెండెన్స్ ఇలా వేయాలి. తర్వాత వేరియబుల్ పే, కంట్రోల్ F4, కంట్రోల్ F4, F2 డేట్ 21/3, 21/5, 21/3, 7, 5. తర్వాత ఆటోఫిల్, సాలరీ చూడండి 62,906 సేవ్ చేయండి. మళ్ళీ పేజాప్ ఇవ్వండి. ఇక్కడ ఎంత రావాలి? 65,406 రావాలి. సో దానికి వేరియబుల్ పే ఇవ్వాలి. వరకు ఉంది రోహిత్ రాయ్కి శర్మ. డెబిట్ చేయాలి. చూడండి 65,406 సేవ్. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ F5 పేమెంట్, ఆటోఫిల్, ప్రొఫెషనల్ ట్యాక్స్ పేమెంట్. ఎవరెవరికి ఎంత కట్టింది? 700 టోటల్. ఇలా ఇలా ఎంటర్ చేసుకోవాలి. వెళ్ళి పే స్లిప్ చూడండి. ఇలా ఉంటాయి మీ పే స్లిప్స్. టాలీ ప్రైమ్ 6.0లో 26 days వచ్చాడు, 12 hours ఎక్స్ట్రా చేస్తాడు. టోటల్ గ్రాస్ సాలరీ 12,280. కటింగ్స్ వెళ్తే 11,350. చర్మం
31,500. కటింగ్స్ పోతే 30,520. వీటి పే స్లిప్స్ అంటాం. ఆరండి 16,800. కటింగ్స్ పోతే 15,820. ఇలా. సో ఈ విధంగా పేరోల్లో ఎంప్లాయీస్ సాలరీస్ని ఇలా డిఫైన్ చేస్తాం. ఓకేనా? క్లియర్ గైస్? వీడియోని 1, 2 సార్లు చూడాలి. చాలా టఫ్‌గానే ఉంటుంది కొంచెం. ఓకే.